శ్రీమాత్రే నమః అండి అందరికీ. వైజాగ్లో తప్పకుండా చూడవలసిన టెంపుల్ శ్రీ మొగదారమ్మ పద్మాలయము. ఇది సాగర్ నగర్ దగ్గర ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్కి మేము దగ్గర 35 మెంబర్స్ గ్యాదర్ అయ్యి వచ్చామండి. మేమందరం ఇక్కడ ఫొటోస్ తీయించుకుంటున్నాము కేరళ శారీస్ కట్టుకొని. ఈ ఫుల్ టెంపుల్ గ్రానైట్తో చేశారండి. చూడండి, ధ్వజస్తంభం కూడా గ్రానైట్తో చేయబడింది. ఇక్కడ హోమం అది నిర్వహిస్తారండి. ఇది హోమశాల. అలాగే కళ్యాణాలు అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ మొత్తం దశావతారాలన్నీ మనకి కనిపిస్తాయి. మత్స్యావతారము, వామనావతారము ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ గ్రానైట్ స్టోన్స్తో చేశారండి. ఈ టెంపుల్లో ప్రతి అణువు చూడవలసిందేనండి. టెంపుల్లో మొత్తం మా వాళ్ళే కనిపిస్తున్నారు చూడండి. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుందండి. రథం ఆకారంలో చెక్కబడింది. చూడండి, ఈ గోపురానికి కింద చక్రాలు ఉంటాయి. అచ్చం రథం ఆకారంలోనే ఉంటుంది. యాక్చువల్గా ఈ టెంపుల్ 3 గోపురాల కింద డివైడ్ అయి ఉందండి. మధ్య గోపురంలో లక్ష్మీదేవి, అటు సరస్వతీదేవి, ఇటు దుర్గాదేవి, 3 అమ్మవార్లు కొలువై ఉన్నారండి. ప్రతి శుక్రవారము అమ్మవారికి విశేషమైన పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. మీరు కూడా చూడండి. పరమాత్రయా సర్వాభృతాననే మహిత్వన్వస్మవందే ఉభేతే విస్మరయతే పృథివ్యాః విష్ణోరేవత్వం వరమస్య విద్యే చక్రమే పృథివీమేషయేతాం క్షేత్రాయ విశ్వం